భైరవం ఈ చిత్రానికి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మంచు విష్ణుని టార్గెట్ చేస్తున్నట్లుగా, ట్రోల్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు బయట ఫుల్ వైరల్గా మారాయి. ఓవరాల్గా మనోజ్ ఎందుకు పోక్ చేస్తున్నాడు, ఎందుకు విష్ణుని ట్రోల్ చేస్తున్నాడని చాలామంది డౌట్స్తో కూడిన క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. ఓవరాల్గా ఏంటి మనోజ్ స్ట్రాటజీ అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాసరి విజ్ఞాన్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే. అసలు మనోజ్ పెద్దగా మాట్లాడేమో అనుకుంటే సడన్గా సంబంధం లేని స్టేజ్ మీద శివయ్య అంటూ శివుణ్ణి దేవుణ్ణి సైతం మధ్యలో తీసుకొచ్చి అక్కడ యూజ్ చేసుకొని వాళ్ళ అన్నయ్య మీద ట్రోల్ చేశాడు అనేది ప్రధానంగా వినపడుతోంది. ఏంటి మీ అభిప్రాయం దీని పట్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ భైరవం అనే సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఎందుకు పెట్టుకున్నారు అంటే 30కి మేము సినిమా రిలీజ్ చేసుకుంటున్నాం కాబట్టి అది అవసరం. ఇప్పుడు ఆ సినిమాలో అప్పుడెప్పుడో శంభో శివ శంభోలో మనం మాట్లాడుకున్నాం, అల్లరి నరేష్ ఇలా కూడా చేయగలడా, అరే అదేంటి అసలు ఆ చెవు వినబడకుండా ఏదో చేసి ఒక టైప్ ఆఫ్ యాక్షన్ చేశాడు. అట్లా దీంట్లో చూసుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ యాక్షన్ ఇప్పటివరకు ఎప్పుడు పర్ఫామ్ చేయనటువంటి ఆ పూనకం వచ్చినట్టు అలా 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 చూస్తుంటే ఏంటి అబ్బాయిలు ఇంత ఉందా అనిపించింది. అంటే ఇప్పటివరకు చేయలేదు తను ఎప్పుడు కూడా. అంటే యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు, ఒక పందాలో వెళ్ళాడు, కానీ ఇలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా అంటే పర్ఫామ్ చేశానని అనుకున్నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అయితే ఇదే నాకు బాగా కనపడింది. అసలు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ రోహిత్ అబ్బాయికి ఏమీ తక్కువ చెప్పు. ప్రజెంట్ అధికారంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది. వాళ్ళకి సంబంధించి ఎన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలన్నా తీసుకోవచ్చు, కానీ ఎందుకు గ్యాప్ వచ్చిందో ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ ఒక కమ్బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆ ట్రైలర్ రిలీజ్ రోజు చూస్తుంటే ఆ పర్ఫార్మెన్స్లో అదేంటో అరుపులు ఆ కేకలు భలే అనిపించాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ మనోజ్ ఆఫ్టర్ లాంగ్ కమ్బ్యాక్ అయినప్పటికీ యాక్షన్ విషయంలో, ఎక్స్ప్రెషన్స్ విషయంలో నిజంగా చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్. ఈ ముగ్గురి కాంబినేషన్ అద్దిరిపోయింది అనుకున్నాం. సేమ్ ఇంకా ఇదేంటి ఇక మనం ఇక ఉన్ని ముకుందని చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమా గురించి మనకు అవసరం లేదు. అది ఎంత రీమేక్ అయినప్పటికీ మనకి ఈ సినిమానే బాగా ఎక్కింది. జనాలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు ఇదేంటి, కథాంశం ఏంటి, ఆ టెంపుల్ ఏంటి అని దేవుడి నిధిని కాపాడుకోవడానికి పాపం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, దాన్ని దొంగిలించడానికి దొంగలు చేసినటువంటి ఇంకో విఫలయత్నం. ఇదే బేస్గా ఈ సినిమా మలిచిన విధానం ఏంటనేది వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు భైరవం గురించి మనం మాట్లాడితే ఇంత ఉంది. మరి ఆ హీరోలు ముగ్గురు స్టేజ్ మీదకి వచ్చి, ఆ ప్రొడ్యూసర్ వచ్చి, ఆ డైరెక్టర్ వచ్చి, ఇంతమంది వచ్చినప్పుడు ఇంకెంత ఉండాలి? మొత్తం వారం వరకు భైరవమే వినబడాలి. ఆ డైరెక్టర్ బాగానే ఉన్నాడు, ప్రొడ్యూసర్ బాగానే ఉన్నాడు, నారా రోహిత్ ఓకే, బెల్లంకొండ అబ్బాయి ఓకే, మంచి మనోజ్కి మైక్ ఇచ్చారు. సరే నువ్వు భైరవం గురించి మాట్లాడు, ప్రాబ్లం ఏం లేదు. నీకున్న ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నీకు సంబంధించిన ఏవి ఒకటి చూపించారు. అది చూసిన వెంటనే నీకు తెగ ఏడుపు వచ్చేసింది, ఏడ్చావు, గుండె బగల కొట్టుకున్నావు, కింద పడ్డావు, మీద పడ్డావు, బోరు నేడ్చావు, మొహం అంతా రెడ్ అయిపోయింది. జాలేసింది జనం, అయ్యో పాపం ఆఫ్టర్ లాంగ్ టైం ఇంతమంది అభిమానులు ఇంకా అభిమానిస్తున్నారు అని తెలుసుకొని 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత బాగుందని చెప్పి లోపల తన్నుకొని వచ్చింది. అక్కడి వరకు నీ ఏడుపు వరకు ఇంత బాగుందంటే అంత బాగుంది. నెక్స్ట్ ఇదే నారా రోహిత్తో పాటు నేను లాస్ట్ ఒక్కడు మిగిలాడు చేసినప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు, అది అయిపోయింది. తర్వాత 9 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇతనితోనే నేను చేస్తున్నాను, సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఫీల్ అవుతున్నాను. గుడ్ స్టార్టప్ అన్నావు, బాగుంది. ఆ బెల్లంకొండ శ్రీనివాస్ అబ్బాయితో మన ఇద్దరికి ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని చెప్పావు, బాగుంది. అసలు ఈ డైరెక్టర్ నన్ను పెట్టుకోవడం నా పూర్వజన్మ సుకృతం, నన్నే ఎందుకు తీసుకున్నాడు అన్నావు, నిజంగా బాగుంది, కరెక్టే. ఆ ప్రొడ్యూసర్ 50 కోట్లు పెట్టాడు, ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ నన్నే ఎందుకు పెట్టుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఇది నాకు ఇచ్చిన అదృష్టం. డైరెక్టర్ కాళ్ళ మీద పడ్డావు, అన్నీ బాగానే ఉన్నాయి. సినిమా గురించి నువ్వు ఇచ్చిన హైప్ చూస్తుంటే ఇక మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇక సినిమాని లేపాడు చాలు, అబ్బా ఈ సినిమా ఎంత బాగుందో అనే టైంలో ఆ వెనకాల నారా రోహిత్, బెల్లంకొండ సురేష్, అంబికా కృష్ణ గారు, హీరోయిన్ వీళ్ళందరూ ఉన్నారు. సడన్గా మైక్ పట్టుకొని శివయ్య అంటే శివుడు రాడు అని చెప్పి ట్రాక్ మార్చావు. అర్థం కాల జనాలకి, ఎందుకు ఇప్పుడు సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చావా అని. నువ్వు సినిమా గురించి వచ్చావు, సినిమా గురించి మాట్లాడుకో. నీకేమన్నా పర్సనల్ ఏడుపులు పెడబొబ్బాలు ఉంటే పర్సనల్ ఇంటర్వ్యూలో గుండె పగిలి ఏడు, నెత్తి నోరు బాదుకో, నష్టమేం లేదు. చూసి అయ్యయ్యో ఎంత బాధపడ్డారో అనుకుంటాం.
పబ్లిక్ ఫంక్షన్లో వెనకాల బ్యానర్ భైరవం ఉన్న తర్వాత దానికి సంబంధించిన యూనిట్ అంతా ఇక్కడ ఉన్న తర్వాత నువ్వెందుకు ఇంకొక టాపిక్ తీయాలి? ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది శివయ్యకి. ఎందుకు తీయకూడదు? ఎందుకు తీయాలి? ఎందుకు తీయకూడదు అంటే ఎందుకు తీయాలి? సరే ఎందుకు తీయకూడదు అని అడిగావు, ఎందుకు తీయాలి? ఇప్పుడు అతని బాధ అతని నొప్పి అతనిది అనిపించింది అని అది నీ పర్సనల్, అతని బాధ అతని నొప్పి అతని ఇంటర్వ్యూలో చెప్పాలి. భైరవంకి సంబంధించిన ఈవెంట్లో అతని బాధ అతని నొప్పి ఉండకూడదు. అది భైరవానికి సంబంధించింది. మనిషి అన్నోడికి అది ఉంటుంది, కామన్ సెన్స్ ఉన్నోడికి అది ఉంటుంది. నేను మోహన్ బాబు కొడుకునే అదే క్రమశిక్షణతో పెరిగాను అన్నోడికి కూడా అది ఉండాలి. ఎప్పుడు కూడా మోహన్ బాబు తన వెనకాల బ్యానర్ ఉంటే, విష్ణువైన వెనకాల బ్యానర్ ఒకటి ఉన్నా, సంబంధం లేని లొకేషన్కి వచ్చినా ఇంకేదో అంశం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నీకు ఎంత నొప్పి ఉన్నా, నీకు పర్సనల్గా నేను పిలిచి అన్న నీకు చాలా నొప్పి ఉంది కదా, మనం పంచుకుందామని కూర్చోబెడితే అప్పుడు వాగు, నీకు నచ్చినంత వాగుడు. భైరవాన్ని డిస్టర్బ్ చేసే హక్కు అధికారం నీకు లేదు, ఆ ఈవెంట్ నాశనం చేసే హక్కు నీకు లేదు. ఇప్పుడు తెల్లారితో అందరు భైరవం గురించి మాట్లాడుకోవట్లేమో, మంచు మనోజ్ ఎందుకు ఏడ్చాడు, ఏం అవసరం? ఎమోషనల్ అవుతారు. అవయ్యా, ఎందుకు అయ్యావు? ఏమో మరి, అభిమానులు చూసి అయ్యావు, బాగుంది. నీ పర్సనల్ ఇష్యూ నెక్స్ట్. నా బట్టలు తీసుకెళ్లారు, రోడ్డున పడేశారు, నా కూతురు బట్టలు రోడ్డున పడేశారు, అది నీ పర్సనల్ ఇష్యూ. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరితో గొడవ పెట్టుకున్నావో వీళ్ళకి తెలియదు. ఇక్కడ ఎందుకు చెప్పావు? నీ బట్టలు రోడ్డున పడేస్తే వీళ్ళకెందుకు, తగలబెడితే వీళ్ళకెందుకు, బూడిదలో పోస్తే వీళ్ళకెందుకు, గంగలో కలిపితే వీళ్ళకెందుకు? ఇప్పుడు మనోజ్ ఐ థింక్ షూటింగ్ టైంలో ఆల్మోస్ట్ అందరితో పనిచేసుకొని ఉంటాడు. బట్ ఇక్కడ పంచాలు అనుకుంది టెలివిజన్ త్రూ పీపుల్ కి. దేనికి? దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. అది మరి అప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టుకో, నేను పంచుకుంటాను అని వెనకాల రాసుకో, పంచుకో, నచ్చినంత పంచుకో. నేను ఎవడొద్దండి, ప్రెస్ క్లబ్లు ఉన్నాయి మనకి. లేదు నువ్వు పిలిస్తే ఎక్కడికైనా జనాలు వస్తారు, నేను పంచుకోవాలనుకుంటున్నాను అని పెట్టుకో బ్యానర్. నీకు నచ్చినంత పంచుకో. చెప్పు, ఓ ఏడుపు ఓ పిడబబ్బా అని ఒక టైటిల్ పెట్టుకో. నీకు నచ్చినంత ఏడుపు, నేను ఎవడొద్దన్నాడు? భైరవం బ్యానర్ ముందు నీ ఏడుపులు మాకెందుకు? భైరవం బ్యానర్ ముందు నీ పర్సనల్ స్టోరీలు ఎందుకు? ఎవడడిగాడు? అవసరమే ఉంది? ఇప్పుడు భైరవం గురించి ఎవరు మాట్లాడుకోవాలి? వాళ్ళకి 1 వీక్లో రిలీజ్ ఉంది. నిజమే, అప్పటి వరకు ఆలోచించాలి ఆ ప్రొడ్యూసర్ ఏమని, ఈయన 50 కోట్లు పెట్టాడు, ఎవరైనా పెట్టుకోవచ్చు, నన్నే పెట్టుకోవాలన్న ఆలోచన ఆయనకు వచ్చి, నాకు చాలా కృతజ్ఞుని అన్నాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ కనిపించి అనవసరం, నిజమే, ఇంకెవరినన్నా పెట్టుకున్నా ఇప్పుడు ఈ డ్యామేజ్ అయ్యి ఉండేది కాదు. అప్పుడు ఆ డైరెక్టర్ కనిపించింది, నిజమే, ఇంకెవరినన్నా పెట్టుకున్నా ఈ డ్యామేజ్ అయ్యి ఉండేది కాదు. వెనకాల నారా రోహిత్కి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక విసుక్కుంటున్నాడు. అంబికా కృష్ణ గారేమో ఏం మాట్లాడాలో తెలియక అటు హీరోయిన్ని ఇటు నారా రోహిత్ని ఎంగేజ్ చేస్తున్నాడు కామ్గా. ఇదంతా ఎప్పుడు అయిపోద్దా, వీడు ఎప్పుడు ఆపుతాడు రా బాబు అన్నట్లుగా. సీనియర్స్ అన్నీ చూసున్నారు కాబట్టి వచ్చావు, ఏదో చెప్పావు. సరే, ఇప్పుడు నీ పర్సనల్తో ఆగిపోయిందా, కట్ చేసావా? వైసీపీ వాళ్ళని ఎందుకు గెలికావు? మళ్ళీ రాజకీయం ఎందుకు వచ్చింది నీకు? అంటే నువ్వు వచ్చింది ఈవెంట్ ఏంటి, వెనకాల ఉన్న బ్యానర్ ఏంటి, నిన్ను వాళ్ళు పెట్టుకోవడం ఏంటి, వాళ్ళకి నువ్వు శాపంలా మారడం ఏంటి? నిన్ను పెట్టుకోవడం తప్పు చేశారా? అంటే అంతమంది చూసేసరికి, అంత అభిమానం చూసేసరికి వచ్చిన ధైర్యమా అది? అంటే నీకు ధైర్యమే రాని, ఎమోషనలే అవ్వు. అంటే కొంచెం చూడంగానే ఆ ఊపు వస్తుంది కదా సార్. రాని ఊపు రాని, మనిషివే కదా, మంచినీళ్ళే కదా తాగుతున్నావు. నీకు ఎంత ఊపు వస్తే మాత్రం ఉచ్చం నీచం మర్చిపోయి ప్రవర్తిస్తావా? వెనకాల ఉన్న వాళ్ళ గురించి, ఆ బ్యానర్ గురించి మర్చిపోయి మొత్తం ఒళ్ళు మర్చిపోయి మాట్లాడేస్తావా? ఎక్కడున్నావో నీకు తెలీదా? ఎందుకున్నావో నీకు తెలీదా? నువ్వు యూనివర్సిటీ ముందు గేటు మీద దగ్గర కూర్చుంటే వాగు ఆ వాగుడు, ట్రెస్ పార్సల్స్ నాట్ అలౌడ్ అనే బోర్డు దగ్గర కూర్చుంటే వాగు ఆ వాగుడు, నీ బట్టలు తీసుకెళ్ళినప్పుడు ప్రెస్ వచ్చినప్పుడు వాగు ఆ వాగుడు, అంతే. దానికంటూ నీకు సపరేట్ స్పేసెస్ ఉన్నాయి. లేదా ఎవడన్నా నిన్ను స్టూడియోకి పిలిచినా నువ్వు ఎవరి స్టూడియో కన్నా పొరపాటున వెళ్ళినా వాగు నీ వాగుడు, ఏడు నీ ఏడుపు. ఎవరొద్దన్నారు? వెనకాల భైరవం 3 హీరోలే కదా ఒక సినిమా. 50 కోట్లు పెట్టాడు ప్రొడ్యూసర్ అని నువ్వే అంటున్నావు. మరి 50 కోట్లు వాడు పెట్టాడు ప్రొడ్యూసర్, నన్ను నమ్మి తీసుకొచ్చాడు అన్న ఇది నీకుంటే ఆయన డ్యామేజ్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? ఏ ధైర్యంతో అనిపించింది? అంటే గతంలో కూడా ఒకసారి ఒక మాట అన్నాడు మనోజ్, థింక్ అదేంటంటే భయపడ్డాడు అన్నట్లుగా. అంటే ఇది కన్నప్ప డైరెక్ట్గా చూసుకుందాం, బుల్లితెర కాదు వెండితెరలో చూసుకుందాం అని దిగాను అని అది ఒక మాట వాడాడు. సేమ్ అది కొంచెం ఇప్పుడు కన్నప్ప నిజంగా ఏదైనా అయిందా? అది కూడా గతంలో నువ్వు వాగిన వాగుడే కదా. నేను అదే అంటున్నా. మరి ఆ గతంలో నువ్వు వాగిన వాగుడికి అప్పుడు ఆ ఈవెంట్ డ్యామేజ్ అయింది. ఎవరు బైరం గురించి మాట్లాడుకోవాలా?
డి అంటే డి, భైరవం వర్సెస్ కన్నప్ప, భైరవం వర్సెస్ కన్నప్ప, అట్లా వెళ్ళిన న్యూస్ అది. అప్పుడు తెలుసు మనం ఏమైనా వాగితే ఇంకో కోణంలో వైరల్ అవుతాయి ఇవి, నోరు అదుపులో పెట్టుకోవాలి, ఇది 10 మందికి సంబంధించిన ఫంక్షన్, నువ్వు ఒకటివి అందులో జస్ట్ ఏ పార్ట్, నిన్ను నమ్ముకొని వాళ్ళందరూ ఏమీ లేరు వాళ్ళల్లో, జస్ట్ వాళ్ళందరిలో నువ్వు ఒకటివి దాంట్లో. రైట్. అప్పుడు నువ్వు ఒకటివి ఎలా ఉండాలంటే నువ్వు ఒకటివి లాగానే ఉండాలి. నువ్వే అంతా అని ఫీల్ అయిపోయి వాళ్ళందరినీ సర్వనాశనం చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. అండ్ నెక్స్ట్ నేను నా బట్టలు రోడ్డు మీద పడేయగానే వెంటనే 20 కార్లు వేసుకుని అన్నా మీకు మేమున్నామన్నా అని ఎవరో వచ్చారు, రాని ఎక్కువ కార్లు, రోజుకో కార్లో తిరుగు, నేను ఎవడొద్దన్నాడు, అవన్నీ నీ పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పుకోండి. ఎప్పుడన్నా ఒక బ్యాండ్ని రిప్రజెంట్ చేసేటప్పుడు నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి. అఫ్కోర్స్ ప్రశ్నలు అడిగిన వాళ్ళు కూడా జాగ్రత్తగానే అడగాలి, వచ్చిన వాళ్ళైనా సరే, మనం చెప్పే వాళ్ళమైనా సరే జాగ్రత్తగానే చెప్పాలి. పొలిటికల్కి సంబంధించి, నీ పర్సనల్కి సంబంధించి ఏవేవి ఆల్రెడీ ఒక విధ్వంసం చూసాం మొన్నే, లైలాలో పోయి మొత్తం ఏవేవేవో వచ్చేసాయి మధ్యలోకి. అవునా? సినిమా తప్ప అన్ని బాగా అన్నీ వచ్చాయి, ఆ సినిమా ఒకటే తెలీదు. మొన్నే ఒక ఎగ్జాంపుల్ అయింది. అయినా సరే ఇంకా వీళ్ళకి సిగ్గు రాకపోతే ఎట్లా? మనం ఏదైనా చేస్తే యువతల వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. నేను నమ్మి నీకు రెమ్యునరేషన్ ఒక కవర్ కూడా పంపుంటారుగా కొంపకి, మరి ఆ కవర్ అందుకున్న విశ్వాసం అన్న చూపించకపోతే ఎట్లా? ఆ ప్రొడక్షన్లో తిన్నావు కదా 2 ముద్దలు, ఆ తిండి తిన్న విశ్వాసం అన్న లేకపోతే ఎట్లా? వాళ్ళ సినిమాని ప్రోడక్ట్ని పాడు చేసే హక్కు నీకు ఎక్కడిది?